السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. తన ప్రభు అల్లా నుండి తనపై అవతరించిన దాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించేవారు కూడా దానిని హృదయపూర్వకంగా విశ్వసించారు. వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారు ఇలా అన్నారు: మేము అల్లాహ్ పంపిన ప్రవక్తల్లోని ఏ ఒక్కరిని భేదభావంతో చూడం. మేము ఆదేశం విన్నాం, శిరస వహించాం. ప్రభు అల్లాహ్ క్షమాభిక్ష పెట్టు అని మేము అర్థిస్తున్నాం. చివరకు మేమంతా నీ ధ్యాసకే మరలి వస్తాం. ఏ ప్రాణిపైన అల్లాహ్ దాని శక్తికి మించిన బరువును మోపడు. ఏ ప్రాణిపైన అల్లాహ్ దాని శక్తికి మించిన బరువును మోపడు. తాను సంపాదించిన పుణ్యాన్ని తానే, సత్ఫలితాన్ని తాను కూడబెట్టిన పాపానికి తానే దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి: నా ప్రభు అల్లాహ్, పొరపాటు వల్ల జరిగే మా తప్పులను పట్టబోకు. ప్రభు అల్లాహ్, మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు. ప్రభు అల్లాహ్, ఏ బరువును మోసే శక్తి మాలో లేదో దానిని మాపై పెట్టకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. మీలో నుండి ఎవరైనా తన పడక నుండి లేచిన తర్వాత తిరిగి దానిపై చేరుకున్నప్పుడు తమ దుప్పటి చివరి భాగాన్ని పట్టి 3 సార్లు దులపవలెను. ఎందుకంటే అతని తర్వాత ఆ పడకపై ఏదైనా పురుగు آمن الرسول بما أنزل إليه من ربه والمؤمنون كل آمن بالله وملائكته وكتبه ورسوله ولا نفرق بين أحد من رسله وقالوا سمعنا وأطعنا غفرانك ربنا وإليك المصير. لا يكلف الله نفسا إلا وسعها لها ما كسبت وعليها ما اكتسبت. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. السلام عليكم ورحمة الله وبركاته.